సత్యదేవ జై సత్యదేవ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అపర వైకుంఠమైనటువంటి పుణ్యక్షేత్రమైన అన్నవర క్షేత్రంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వదినాన్న అత్యంత వైభవోపేతంగా వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం భక్తులు విశేషంగా దర్శించడం జరుగుతోంది. అన్నవర క్షేత్రం అనగానే మనకి హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి గుర్తు వస్తారు. ఈ అన్నవర క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చాలా వైభవపేతంగా భక్తులు దర్శిస్తున్నారు. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెలలోనూ 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి విశేషమైనటువంటి పర్వదినంగా ఉన్నప్పటికీ మనం ఈ పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి ముక్కోటి దేవతలు పరితపించి ఆ విష్ణుమూర్తిని సందర్శనం చేస్తారు. మరో విశేషం ఏమంటే ఆ 24 ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశికి విశేషం అనడానికి కారణం మీరు 23 ఏకాదశులు ఉపవాసం లేకపోయినా, పూజ చేయకపోయినా, వ్రతం చేయకపోయినా ఈ ఒక్క పుష్యమాసంలో వచ్చే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి రోజున మీరు వ్రతము చేసినా, దానము చేసినా, జపము చేసినా విశేషమైనటువంటి ఫలితం, ముక్కోటి ఫలితాన్ని అందజేస్తారని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తెలియజేశారు. అలాంటప్పుడు ఈ రోజున మీరు స్వామివారి వ్రతం ఆచరించినా ముక్కోటి ఫలితం లభిస్తుంది, ఒక దానం చేసినా ముక్కోటి ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ వేట రోజున ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే ముక్కోటి ఏకాదశులు మీరు తులసి దళాన్ని శ్రీ మహావిష్ణువుకి సమర్పించిన చేసినటువంటి ఫలితం మీ ఖాతాలో ఆ భగవంతుడు వేస్తాడు. ఈ అన్నవర క్షేత్రంలో తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి అమ్మవారిని కూడా శేషసాయి మీద వారిని ఆసీనులు గావించి ఉత్తర ద్వారం దగ్గర విశేషమైనటువంటి అలంకారంతో స్వామివారిని అమ్మవారిని కూడా పురుష సూక్త స్త్రీ సూక్త విధానంగా 4 గంటలకు పూజా విధానం ప్రారంభమైంది. 5 గంటల నుండి భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు దేవస్థానం వారు. అదే కాకుండా ఈ సమయంలో స్వామివారికి రథపాతు ద్వారా 3 పర్యాయములు వెండి రథం పైన సత్యనారాయణ స్వామి వారు అమ్మవారు కూడా ఊరేగుతారు. ఈ ధనుర్మాసం మొదటి నుంచి అన్నవరం గ్రామం అంతా కూడా వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు వెండి పలకీలో ఊరేగి పైకి వచ్చి భక్తులందరినీ కూడా దర్శనం కలగజేస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధిలో ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి ప్రసాదం కదంబం పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే భక్తులకి పులిహార, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు కూడా దేవస్థానం వారు అందజేస్తూ ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్వామివారి సన్నిధిలో కళావేదిక దగ్గర భరతనాట్యము, అలాగే కోలాటం ఇలాంటి ఎన్నో వైదిక కార్యక్రమాలు కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. స్వామివారు దర్శించడానికి వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, తోపుట్లా లేకుండా క్యూ లైన్లన్నీ కూడా బాగా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా వాళ్ళకి సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం ఇవ్వడం దేవస్థానం వారు చేస్తున్నారు. జై సత్యదేవ.